శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పద్మాసనా పరాశక్తి ప్రౌఢమాతా సరస్వతి లోకకల్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతు మే. సివిఆర్ ఓం ప్రేక్షకులకి దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారి అవతారం దుర్గా. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థైః స్మృతా మతిమతీవ శుభం దదాత్సి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త అని మార్కండేయ పురాణం చెప్తోంది. దుర్గా అంటే దుర్గమమైనటువంటి కష్టాలని తొలగించేటటువంటిది. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో. ఓ దుర్గా, నువ్వు సమస్తమైనటువంటి జీవుల యొక్క కష్టాన్ని, బాధని ఏదైతే ఉందో, భయాన్ని, దాన్ని తొలగింపజేస్తావు. నిన్ను ఒక్కసారి తలుచుకుంటే చాలు, నువ్వు సమస్తమైనటువంటి జీవుల యొక్క భయాన్ని కూడా పోగొట్టేస్తావు అని చెప్పి అంటున్నాడు. అమ్మ అంటే చాలు, ఆ తల్లి మనని కాపాడుతూ ఉంటుంది. కలియుగంలో నామస్మరణ చేస్తేనే చాలా విశేషము అని చెప్పి చెబుతూ ఉంటారు. దుర్గమ్మ తల్లి ఏదైనా ఆది పరాశక్తి స్వరూపిణి అమ్మ అని మనం పిలుస్తాం. అమ్మగారు, అమ్మవారు, అమ్మవారు తల్లి. కాబట్టి అమ్మ అనే పదంలోనే ప్రేమ, అమ్మ అనే పదంలోనే లాలన, అమ్మ అనే పదంలోనే ఆత్మీయత, అమ్మ అనే పదంలోనే అమృతత్వం, ఇవన్నీ కూడా ఉంటాయి. తల్లి దగ్గరే ఎక్కువ చనువు ఉంటుంది పిల్లలకి. అలాగే సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకి కూడా తల్లి కాబట్టి ఆవిడ జగన్మాత అయింది. జగత్తు అంతటికీ కూడా తల్లి, ఆమె నుండే పుడతాయి జీవులన్నీ కూడా. కనుక ప్రకృతి స్వరూపిణి జగన్మాత. కనుక దుర్గా, ఓ తల్లి, ఓ అమ్మ అని పిలిచిన వెంటనే నువ్వు సమస్త జీవుల భయాన్ని కూడా హరింపజేస్తావు. కనుక దుర్గా తల్లి ఆ హరింపజేసి భయాన్ని స్వస్థైః స్మృతాం అతీవ శుభం దదాసి. నువ్వు చక్కగా భయం ఎప్పుడైతే పోతుందో అప్పుడు స్వస్థత చేకూరుతుంది. స్వస్థత అంటే మనస్సుకి ప్రశాంతత చేకూరుతుంది. ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే, ఏదో ఇంట్లో పాము వచ్చింది అని అనుకుంటాం. ఆ పాము వచ్చింది అంటే పాము ఉన్నంత వరకు కూడా భయంగానే ఉంటుంది. పాము అనేది ఒక కష్టం. ఆ భయం, ఆ పాము ఉన్నంత వరకు భయం ఉంటుంది. ఎప్పుడైతే పాముల వాడిని పిలిచి ఆ పాముని పట్టించి బయటికి పంపించేశారో ఆ ఇంట్లో వాళ్ళంతా మనశ్శాంతిగా ఉంటారు. కారణం ఏమిటంటే భయం పోయింది. అలాగే ఓ దుర్గమ్మ తల్లి, నిన్ను తలుచుకున్న వెంటనే సమస్త జీవులకి కూడా భయాన్ని తొలగించేసి స్వస్థత చేకూరుస్తావు. స్వస్థత చేకూర్చడం వలన అందరూ కూడా శుభాలను ఇస్తావు. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య. దరిద్రము అనేటటువంటి దుఃఖాన్ని, ఆ దరిద్ర దుఃఖము వలన వచ్చినటువంటి భయాన్ని అపహరిస్తావు, అంటే పోగొట్టేస్తావు. కాకపోతే ఎవరు? దుర్గా అని అన్న వెంటనే దరిద్రం వలన కలిగినటువంటి బాధ, భయము రెండూ కూడా తొలగించేస్తావు. దరిద్రం అంటే ఆర్థికమైనదే కాదు, దరిద్రం అంటే మానసికమైనటువంటి దరిద్రం, దరిద్రం అంటే భాషా దరిద్రం, భావ దరిద్రం, అనేక రకాల దరిద్రాలు ఉన్నాయి. ఇటువంటి దరిద్రాలన్నింటినీ కూడా తొలగించేసేటటువంటి తల్లివి నువ్వు కాక ఇంకెవరు ఉన్నారమ్మా అంటూ సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్తా. నువ్వు ఎలాంటి దానివి?
సర్వ ఉపకారకరణాయ దయార్ద్ర చిత్త. దయార్ద్ర చిత్త, దయ అనేటటువంటి రసంతో తడిసినటువంటి హృదయం కలిగినటువంటి దానివి కాబట్టి నువ్వు సర్వోపకారాలు అన్ని సమస్తమైన జీవులకి కూడా ఉపకారము చేయడం కోసమే ఉన్నావు తల్లి. నువ్వు తల్లి ఉందంటే తనని ప్రేమించినటువంటి వాళ్ళని, తనని గౌరవించినటువంటి వాళ్ళని గౌరవించడం అంటే, మనిషిని గౌరవించడం అంటే మనిషి మాటని గౌరవించడమే మనిషిని గౌరవించడం అని అంటారు. కనుక తల్లిని గౌరవించి అమ్మ అమ్మ అని ఆ తల్లి చెప్పిన మాట విని తల్లితోటి మనస్సుకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని ప్రేమగానే చూస్తుంది తల్లి. తల్లిని ఎదిరించినటువంటి వాళ్ళని, తర్వాత తల్లికి చెప్పిన మాట విననటువంటి వాళ్ళ యందు కూడా తల్లి ప్రేమగానే ఉంటుంది. కారణం ఏమిటంటే తల్లి కాబట్టి ఈ తనని ప్రేమించినటువంటి వాళ్ళ యందు కొంచెం ప్రేమ చూపిస్తుంది, తనని ఎదిరించినటువంటి వాళ్ళ యందు కొంచెం ప్రేమ తక్కువ చూపిస్తుంది తప్ప పెట్టడం విషయంలో తల్లి ఇద్దరికి సమానంగానే పెడుతుంది. కనుక దారిద్ర దుఃఖాన్ని తొలగించేటటువంటి తల్లివి నువ్వు. నిన్ను తలుచుకున్న వెంటనే సమస్త భయాలు పోయి చక్కగా స్వస్థత చేకూరుతుంది, శుభాలు కలుగుతాయి, సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా సుఖాన్ని కలిగించే తల్లివి నువ్వు తప్ప ఇంకెవరున్నారు అని చెప్పి మార్కండేయ పురాణం చెప్తోంది శ్లోకం. ఈ ప్రకారంగా ఇంకా ఈ తల్లి సమస్తమైనటువంటి తల్లులకి తల్లి, అమ్మలకు అమ్మ, అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, దుర్గా తన్ను లోదమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, దుర్గమాయమ్మ కృపార్థి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. సరే, ఆ తల్లిని కవిత్వం ఇవ్వమని చెప్పి పోతనామాత్యుడు తను రాసుకున్నాడు అనమాట. పోతన రాసుకున్నాడు ఈ పద్యం ఇష్టదేవతా ప్రార్థనలో, భాగవతంలో. కనుక ఈ తల్లి మన అందరికీ కూడా జగన్మాత. ఈ తల్లికి మరి ఈ పేరు ఎలా వచ్చింది అని అంటే, ఈ అసలు దుర్గా అనే పదానికి అర్థము ఏమిటి అని అంటే, దుఃఖేన గంతం శక్యతే దుర్గా, కష్టముల చేత తెలియబడినటువంటిది. అంటే మనకి కష్టం వస్తేనే దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. అన్ని విధాలుగా సుఖంగా ఉండి అంత సంతోషంగా ఉంటే దేవుడు గుర్తురాడు. ఎప్పుడు మనమే గొప్పవాళ్ళమని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే ఏదైనా జరిగితే నా గొప్పే, నేనే చేశాను అనుకుంటూ ఉంటాం. భగవంతుడు సహాయం చెయ్యనిదే, భగవంతుడు తోడు రానిదే మనం చేసిన ప్రయత్నం ఎప్పుడూ కూడా ఫలించదు. అందుకే మనకి దేవుడు సహకారం ఉంటేనే ఆ ప్రయత్న ఫలితం అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. కాబట్టి ఈ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం అందరికీ కూడా ఎంత నాస్తికుడు అని చెప్పుకుంటున్నటువంటి వాడు కూడా, నేను దేవుణ్ణి నమ్మనండి, దేవుడు లేడండి, నమ్మను, లేని దాని గురించి ఏం ఆలోచిస్తాం, లేని దాని గురించి ఏం చెప్తామని ఎంతోమంది చెప్తూ ఉంటే వింటూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవుడు ఉన్నాడా లేడా అనేది ఎలా తెలుస్తుంది అంటే, వెతికి తెలుసుకోరా నాయన అని చెప్పి మనకి ఈ ప్రహ్లాదుడు చెప్తూనే ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందేగలడు అని అంటాడు. కాబట్టి నువ్వు చూడట్లేదు, పిల్లిని పిల్లిగాను, ఎలకని ఎలకగాను, చెట్టుగాను, నల్లిగాను, బల్లిగాను, ఎదుటి వాళ్ళని వేరే వాళ్ళలాగా నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు తేడా అనేది కనిపిస్తోంది. కానీ పిల్లిలో కానీ, బల్లిలో కానీ, నల్లిలో కానీ, చీమలో కానీ, ఏనుగులో కానీ ఉన్నటువంటి జీవశక్తి ఏదైతే ఉందో, ఆఖరి చెట్లలో కానీ ఉన్న జీవశక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ స్వరూపం అని నువ్వు భావించిన రోజున పరమాత్ముడు కనిపిస్తాడు. కనుక నువ్వు నీ చూపులో తేడా ఉంది తప్ప, నీ బుద్ధిలో తేడా ఉంది తప్ప ప్రకృతిలో ఎక్కడా తేడా లేదు. అందుకే దుఃఖాలు కలిగినప్పుడే ఆ భగవంతుణ్ణి ఎటువంటి వాడైనా ప్రార్థిస్తాడు. నేను నమ్మను అనేటటువంటి వాడు కూడా, దేవుడా నా పరిస్థితి బాగున్నట్టయితే, లేదా నా భార్యకు అనారోగ్యం, నా భర్తకు అనారోగ్యం, పిల్లలకి ఒంట్లో బాగుండలేదు,
ఇది ఇంకా వీడెవడో బతకడని చెప్పాడు. ఇటువంటి పరిస్థితిలో ఎంత నాస్తికుడైనా సరే ఏమో ఈ దేవుడిని నమ్ముకుంటే మంచి జరుగుతుందండి, ఆ గుట్టకెళ్ళి దండం పెట్టుకుంటే మీకు మంచి జరుగుతుందని ఎవరో చెప్తే ఏమో 10 సార్లు నాకు నమ్మకం లేదు అన్నవాడే ఒకసారి ఏమో ఆ దేవుడిని నమ్ముకుంటే జరుగుతుందేమోనని పైకి లేడు నేను నమ్మను అని చెప్తున్నవాడు కూడా వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే కష్టాల్లోనే భగవంతుడు గుర్తు వస్తాడనమాట. అందుకని దుఃఖేన గంతం శక్యతే, దుఃఖము చేత తెలుసుకోబడుతుంది, దుఃఖంలో ఉన్న వాళ్ళ చేత తెలుసుకోబడుతుంది. కాబట్టి దుర్గా అని చెప్పి ఇది అమరకోశంలో ఉన్నటువంటి అర్థం. దుర్గం వనగిరి రూపం వాసో యస్యాస దుర్గా, ఈ వనాది దుర్గవుల యందు నివాసముగా కలిగినటువంటిది దుర్గా. ఈ అడవుల్లోనూ అక్కడ ఉండేటటువంటిది కాబట్టి ఈమెకి దుర్గా అనేటటువంటి పేరు వచ్చింది అని చెప్పేసి మనకి ఈ అమరకోశం చెబుతోంది. ఇటువంటి దుర్గా మరి ఇంకొక పేరు ఉంది ఈవిడికి. ఎందుకు వచ్చింది ఈ పేరు అని అంటే దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించింది కాబట్టి ఈమెకి దుర్గా అని పేరు. అయితే ఈ అమ్మవారు కొంచెం కోపం ఎక్కువ, ఉగ్రత ఎక్కువ అని చెప్పి చెప్తూ ఉంటారు. దుర్గని పూజ చేయాలంటే కొంచెం భయపడతారు జనాలు. దుర్గా ఒకటి, కాళీ ఒకటి, చండీ ఒకటి పూజ చేయాలంటే భయపడతారు. కారణం ఏమిటి అని అంటే ఉగ్రత ఎక్కువ అని చెప్పి చెబుతూ ఉంటారు. ఉగ్రత ఎప్పుడు వస్తుంది ఎవరికైనా అని అంటే అమ్మవారి గురించి మనం చెప్పుకుంటున్నాం. మన ఇళ్లల్లో కూడా మనకి కూడా ఎప్పుడు కోపం వస్తుంది అంటే నచ్చని పని చేసినప్పుడు కోపం వస్తుంది. వీళ్ళకి నచ్చని పని చేస్తే ఏదైనా ఆ కోపం వస్తుంది. దండన చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ నచ్చని పని కూడా తీవ్రమైనటువంటి తప్పులు చేసినప్పుడు దండించడానికి కోపం తెచ్చుకోవలసి వస్తుంది. కోపం రావాలి. కోపం రాకపోతే అక్కడ చెడు నిర్మూలించబడదు. చెడు నిర్మూలించబడాలి, మంచి రావాలి అంటే కోపం తెచ్చుకోవాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మవారికి కోపం ఉంటుంది అని అంటే మరి రాక్షస సంహారం చెయ్యాలి అని అంటే కోపం రావాలి. దొంగగారు వచ్చారంటే దొంగగారు దొంగతనం చెయ్యకండి ప్లీజ్ అండి వెళ్ళిపోండి అని చెబితే వాడు పెడతాడా? వాడు నన్ను కొడితేనే వాడు పెడతాడు, లేదంటే ఇంకా కట్టేసి 4 చితక వాడితే కానీ వాడు అసలు విషయం చెప్పడు. వాడిని శిక్షిస్తే కానీ ఆ బుద్ధి తెచ్చుకొని దొంగతనం మానేస్తాడు, లేకపోతే మళ్ళీ యథారాజా తదా ప్రజలా ఉంటూ ఉంటారు. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో కఠినత్వము, కోపము అనేది తెచ్చుకోవలసిన అవసరము ఆ జగన్మాతకు కూడా ఉంది. కాబట్టి ఈ దుర్గా అనేటటువంటిది తనని సేవించే భక్తుల యందు ఆ తల్లి కఠినంగా, కోపంగా, ఉగ్రంగా ఏమీ ఉండదు. ఎప్పుడైతే చెయ్యకూడనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సత్పురుషుల్ని వేధించేటటువంటి వాళ్ళని, ఋషులని, మంచి వాళ్ళని బాధించేటటువంటి వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని యందు మాత్రమే ఆమె క్రోధంగా, ఉగ్రంగా ఉంటుంది తప్ప మిగిలిన అన్ని వేళలా చిరునవ్వుతోనే ఉంటుంది. ఆ తల్లి చిరునవ్వు ముఖమే మనకి అందరికీ కూడా చక్కగా దర్శనం ఇస్తూ ఉంటుంది. చిత్రాలు మనకి అమ్మవారిని చూసేటటువంటి అంత అదృష్టము, అంత మహాభక్తులము కూడా మనం కాదు. కాబట్టి మనం చిత్రాల్లో చూసే అమ్మవారిని నమస్కరించుకుంటూ ఉంటాం. అలాగే ఈ దుర్గవుడు అనేటటువంటి వాడు ఎవడు అని ఆలోచిస్తే వీడు ఒక రాక్షసుడు, దుర్గవ అసురుడు. ఈ రాక్షసుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సాధువుల్ని, మునుల్ని, ఋషుల్ని అందరినీ బాధ పెడుతూ ఉంటారు. దుర్మార్గుల లక్షణం ఏమిటి అంటే మంచి వాళ్ళని ఏడిపించడమే. ఆ మంచి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే వాళ్ళ బాధ పడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు ఈ కష్టం నుంచి, వీడి నుంచి కాపాడమని.
దుష్టుడైనటువంటి వాడు వచ్చినట్లయితే వీడు ఎప్పుడు పోతాడరా నాయన అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు జనాలంతా కూడా. అలాగే ఈ రాక్షసుడు అందరినీ బాధ పెడుతూ ఉంటే ఈ మునులు దేవతలు వీళ్ళందరూ కూడా వెళ్ళి శివుడి దగ్గర మొరపెట్టుకున్నారు. ఆయన శివ, వీడంతా మమ్మల్ని ఏడిపించేస్తున్నాడు, వీడి వలన మేము చేయవలసినటువంటి ధ్యాన అనుష్ఠాన కార్యక్రమాలు ఏవి చేసుకోలేకపోతున్నాము, ఎప్పుడు కూడా మా మనస్సు ఏకాగ్రత ఉండట్లేదు వీడి వలన అని చెప్పి ఆ దేవతలంతా శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. శివుడు తను ఏం చేయలేకపోవడం, ఒక స్త్రీ వల్లనే వాడు చచ్చిపోవాలి అని చెప్పి వాడికి వరం అన్నమాట. అందుకని చెప్పి ఏం చేశాడు, శివుడు పార్వతితో చెప్పాడు. ఆ పార్వతి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి కాళి అనేటటువంటి అమ్మవారిని పంపించింది. వింధ్య ప్రాంతంలో ఉందిట ఈ అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గరికి శివుడు పంపించాడు అనమాట. ఆ రాక్షసుడు సంగతి చూడమని చెప్పి పంపిస్తే ఆ అమ్మవారు పార్వతీదేవి కాళి అనేటటువంటి అమ్మవారిని పంపించి మునుల్ని వాళ్ళని ఎవరిని బాధ పెట్టద్దని చెప్పు వాడిని అని చెప్పి రాయబారం పంపించింది. కాళీ చేత పంపిస్తే వాడు ఒప్పుకోలేదు. పైగానేమో ఒక స్త్రీ చెప్తే మాట వింటాడు. ఆ స్త్రీ అంటే ఆవల చాలా చిన్నది అని వాడి ఉద్దేశం. రాక్షసులు అందరి ఉద్దేశం స్త్రీల వలన మాకు చావు రాకుండా మేమేం పెద్ద కోరుకోము, వాళ్ళు ఏమీ చేయలేరు మమ్మల్ని, మేము చాలా గొప్ప బలవంతులము అని చెప్పి వాళ్ళు అన్ని పురుషుల చేత మాత్రమే చావు లేకుండా కోరుకున్నారు. అందుకే స్త్రీ రూపాన్ని ధరించి అమ్మవారు వీళ్ళని సంహరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ కాళీని పంపించి పార్వతీదేవి రాయవారం చెప్తే వాడు ఆ మాట వినలేదు. దుర్గముడు అనేటటువంటి వాడు ఈ రాక్షసుడు వినకపోయేసరికి ఆ పార్వతీ అమ్మవారే కాళికాదేవిని తోడు పెట్టుకుని వచ్చి వీడిని సంహరించేసింది. కనుక ఈమెని దుర్గా అని చెప్పి పిలిచారు. ఇంతేకాకుండా ఈ అమ్మవారికే గౌరీ, పార్వతి, దుర్గా, చండి, కాళి అనే పేర్లు కూడా ఈ తల్లికే ఉన్నాయి. చండికే దుర్గా అని కూడా చెప్పబడుతూ ఉందన్నమాట. దేవి భాగవత ప్రకారంగా దేవి భాగవతంలో దుర్గా అని పేరు లేదు, కానీ చండి అని పేరు మాత్రం ఉంది. చండిక ఎలా అయింది అంటే చండముండాసురులు అనేటటువంటి రాక్షసులను సంహరించింది కాబట్టి ఈమెకి చండిక అని పేరు వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. తర్వాత హరి అంటే సింహము అని, హరి అంటే విష్ణువు అని మనకి పేర్లున్నాయి. అయితే విష్ణుమూర్తి అమ్మవారికి వాహనంగా ఉండేవాడని, ఈ విష్ణుమూర్తిని అమ్మవారి వాహనంగా ఉండడం నుంచి తప్పించాలని చెప్పి శివుడు ప్రయత్నం చేశాడని, వేరొక వాహనం సంపాదించాలి అని చెప్పి అనుకున్నాడని చెప్పి తెలుస్తోంది. ఇలా ఇంకో వాహనం ఇద్దాం అనుకున్నాడు శివుడు అమ్మవారికి. ఈ లోపల రంభాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు చాలా తీవ్రంగా తపస్సు చేశాట. తపస్సు చేసేసరికి ఎన్నో సంవత్సరాలు నిరాహారంగా వాడు గాలి చేస్తూ ఒంటి గాలి మీద కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఈ తపస్సు చేసేసరికి ఈ తపస్సు నుండి వచ్చినటువంటి ఘోరమైన అగ్ని జ్వాలలంతా కూడా పైకి ఎగిరి ముల్లోకాలని కూడా చుట్టుముట్టేశాయి, కాల్చి పడేస్తాయి. ఆ సందర్భంలో శివుడు వీడికి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోరా నాయన అని చెప్పి ఆ రాక్షసుడికి ప్రత్యక్షమై అడిగాడు అనమాట శివుడు. ఇంకా లోకాలన్నీ దహించుకుపోతూ ఉంటే ఎలాగా అని చెప్పి దుర్మార్గత్వానికి ఏదైనా ఒక అడ్డుకట్ట వెయ్యాలి కదా అని చెప్పి ఆ శివుడు ప్రత్యక్షమై అడిగితే వాడన్నాడు, నాకు 3 జన్మల్లో కూడా నువ్వే నాకు కొడుకుగా పుట్టాలి అని కోరుకున్నాడట. ఇలా కోరుకుని 3 జన్మల్లోనూ కూడా మంచి బలవంతుడైనటువంటి వాడు, ఎదురు లేనటువంటి శక్తి గలవాడు అయినటువంటి కొడుకు పుట్టాలి అని చెప్పి కోరుకున్నాడు. పైగా స్త్రీ చేతిలో తప్ప ఎవరి చేతిలో కూడా మరణించకూడదు వాడు అని చెప్పి కోరుకున్నాడు. కోరుకునేసరికి ఆ శివుడు కూడా సరేనని చెప్పి ఆ వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. పైగా దీర్ఘాయుష్మంతుడై ఉండాలి, కీర్తి సాంద్రుడై ఉండాలి, గొప్ప ఐశ్వర్యవంతుడు కూడా అయి ఉండాలి అని చెప్పి కోరుకున్నాడు. ఈ రంభుడు అనేటటువంటి
రాక్షసుడు. అలాగే 3 జన్మల్లోనూ కూడా స్త్రీ చేతిలోనే సావాలి అని చెప్పి కోరుకున్నాడు కాబట్టి ఈ రంభుడు అనేటటువంటి వాడు ఈ ప్రకారంగా కోరుకోగా శివుడు ఆ వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీడు ఆ వరగర్వంతో చక్కగా మంచి రాజ్యాన్ని, రాక్షస రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా వాళ్ళ గురువుతోటి మంచి ముహూర్తం, రాక్షసుడైనా మంచి ముహూర్తం పెట్టించుకున్నాడు తన పట్టాభిషేకం కోసం అని చెప్పి. మంచి ముహూర్తం పెట్టించుకొని సింహాసనం మీద కూర్చొని రాక్షస రాజ్య పరిపాలన మొదలుపెట్టాడు. ఇలా పరిపాలన చేస్తూ దేవతలందరినీ కూడా హింసించడం మొదలుపెట్టాడు. ఇంకా ఏదో స్వామి చెప్పినట్టు దొంగకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, అలాగా వాడు దొంగ బుద్ధులే వాళ్ళలో కూడా ఉంటాయి. వీడు రాక్షసుడే కాబట్టి రాక్షస బుద్ధులతోటే వీడు పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఇలా పరిపాలన చేస్తూ ఉండగా కొన్నాళ్ళ తర్వాత వీడు వాడికి ఏదో సరదా అనిపించి అడవిలోకి తిరగడం మొదలుపెట్టాడు. తిరుగుతూ ఉంటే అక్కడ అడవిలో ఒక గేదె కనిపించిందట, మహిషి. అది పైగా చాలా అందంగా ఉంది. ఈ వరం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఆ దేవుడు, అంటే ఒక చోట ఒక రకంగానో దేవీ భాగవతంలో ఇంకొక రకంగానో చిన్న మార్పులు ఉన్నాయి. దేవీ భాగవతంలో అగ్నిహోత్రుడు ఈయనకు వరం ఇచ్చాడని ఉంది. ఇక్కడ ఈ వేరే పురాణంలో శివుడు వరం ఇచ్చినట్టుగా కనపడుతోంది. కాబట్టి వీడు ఏం చేశాడు, అడవిలో తిరుగుతూ ఉండగా ఒక గేదె మీద వాడికి మనస్సు కలిగింది. అయితే ఈ పురాణం ప్రకారంగా ఆ దేవుడు శివుడు తనే కొడుకుగా పుట్టాలి అని చెప్పి వీడు కోరుకున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పాట, నువ్వు ఏ స్త్రీతోటి సరదాగా కలిసి ఉంటావో నీకు ఆ జాతి సంబంధించిన కొడుకే పుడతాడు అని చెప్పి వెళ్ళిపోయినట్టుగా మనకి చెప్తోంది. ఇదే విషయం దేవీ భాగవతం కూడా చెప్పింది. ఈ ప్రకారంగానే వీడు ఇలా అడవిలో తిరుగుతూ ఉంటే ఒక మహిషి మీద వీడికి కోరిక కలిగింది. మహిషి అంటే గేదె, దున్నపోతు గేదె రెండు జంట, ఆవు ఎద్దులాగా. అలాగే ఆడు గేదె మీద వాడికి మనసు కలిగి వీడు కూడా గేదె రూపాన్ని పొంది దాన్ని ప్రేమించి దాంతో సరసంగా ఉండేసరికి అదేదో గర్భవతి అయిందని, తర్వాత అడవి దున్నపోతు వచ్చి ఆ గేదెని ప్రేమించిందని, ఈ ప్రకారంగా ఈ రంభుడు అనేటటువంటి వాడు ఆ అడవి దున్నపోతు వస్తే దాంతో యుద్ధం చేశాడని, ఆ తర్వాత ఆ దున్నపోతు వీడిని కొమ్ములతో పొడిచి చంపిందని రంభుణ్ణి అనేటటువంటి వాడిని. ఈ రకంగా వాడు రంభుడు అనేవాడు చచ్చిపోయాడు. తర్వాత ఈ రంభుడు చచ్చిపోతే దున్నపోతు ఏదైతే ఉందో అడవి దాన్నేమో దేవతలు చంపినట్టుగాను, తర్వాత దేవతలంతా కలిసి ఈ రంభుడికి చితి పేర్చి వాడిని దానిలో దాన కార్యక్రమాలు సిద్ధం చేస్తే ఈ మహిషి ఏదైతే ఉందో అప్పటికే అది గర్భం ధరించింది. అది వెళ్ళి ఆ చితిలో పడి సతీ సాగమనం చెయ్యాలి అని చెప్పి అనుకుంది. ఈ సతీ సాగమనం చేస్తూ ఉంటే దాని కడుపు పేలిపోయి దానిలో నుంచి మహిషాసురుడు అనేటటువంటి వాడు పుట్టాడు అనేటటువంటి విషయము ఇది తెలుస్తోంది. ఈ ప్రకారంగా మహిషాసుర సంహారం చేసింది కాబట్టి అమ్మవారు ఇటువంటి వాడిని, వీడు చేస్తున్నటువంటి అకృత్యాలన్నింటినీ కూడా ఆవిడ అరికట్టింది కాబట్టి ఆవిడకి మహిషాసురమర్దిని అని పేరు వచ్చింది అని చెప్పి తెలుస్తోంది. ఈ ప్రకారంగానే మహిషాసురమర్దిని దుర్గా అని కూడా చెప్పబడుతున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఈ ప్రకారంగా ఈ దుర్గా అమ్మవారు అవతారంలో స్కందమాత, కాంతారవాసిని, దుర్గాదేవి, విద్యలకు బ్రహ్మ విద్య అని చెప్పి దుర్గాస్తుతి చెప్తోంది. అర్జున కృతి దుర్గాస్తుతి చెప్తోంది. త్వం బ్రహ్మ విద్యానాం మాయా నిద్రాచ దేహినాం స్కందమాతర్ భగవతి దుర్గే కాంతారవాసిని. ఇటువంటి తల్లి దుర్గా మనకి విజయవాడ ఇంద్రకీలాద్రిపై
నివసించి ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి తల్లి. ఇటువంటి తల్లి మనందరినీ కూడా కాపాడాలని, దుర్గమాసురుల వంటి రాక్షసుల యొక్క మనసులో ఉన్న రాక్షస స్వభావం పోగొట్టి అందరికీ మంచి స్వభావం కల్పించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.